కోలుకోలేని విధంగా ఇజ్రాయెల్ అమెరికా దెబ్బ కొడుతూ ఉన్నాయి. ఇంత భీకర యుద్ధంలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలు అన్నీ కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి. అఫ్కోర్స్ ప్రపంచ దేశాలే నష్టపోతున్నాయి. కానీ కంపేరిటివ్లీ ఒక బలహీనమైన దేశం ఇజ్రాయెల్ అమెరికాతో పోలిస్తే ఇన్ని రోజులుగా 3 వారాలుగా యుద్ధం చేయగలుగుతుంది. కానీ ఎట్ వాట్ కాస్ట్, ఏ నష్టంతో, ఎంత బలిచ్చిన తర్వాత ఈ యుద్ధాన్ని కొనసాగించగలుగుతుందో తెలుసా? ఎంత భీకరమైనటువంటి నష్టం తర్వాత ఇలాంటి యుద్ధాన్ని కొనసాగిస్తుంది? కొన్ని వేల మంది సైనికులు, కొన్ని వందల మంది, ఇన్ఫ్యాక్ట్ కొన్ని వేల మంది సామాన్య ప్రజల ప్రాణాల మీద ఈ యుద్ధం కొనసాగుతోంది. కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైతే ఈ యుద్ధం కొనసాగుతోంది. వీటన్నిటితో పాటు ఎంతో కీలకమైనటువంటి నాయకులు, అక్కడి ఆర్మీ చీఫ్స్, ఇలా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటెలిజెన్స్ మినిస్టర్ ఇస్మాయిల్ ఖతీబ్ని ఇప్పుడు ఇజ్రాయిల్ మట్టుబెట్టింది. ఇరాన్పై మిజైల్స్, డ్రోన్లతో ఇజ్రాయిల్ రెచ్చిపోతుంది. వరుసగా ఇరాన్ టాప్ లీడర్స్ను మట్టుబెడుతూ వస్తుంది ఇజ్రాయిల్. నిన్న ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ షంఖానీతో పాటుగా ఐఆర్జీసీ చీఫ్ లారిజానీ ప్రాణాలు కోల్పోవడం మనందరికీ తెలిసిందే. అలీ ఖమేనీ తర్వాత ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ నిఘా వ్యవస్థకు చెందిన సుమారుగా 10 మంది కీలకమైన నాయకులు పోయారు. ఇలా వరుసగా నాయకుల మరణాలతో ఇరాన్లో నాయకత్వం ఇప్పుడు సందిగ్ధంలో పడింది. నూతన సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ పరిస్థితి పైన కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్లో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. యుద్ధాన్ని కొనసాగించగలుగుతుంది, చాలా బలంగా ఉంది ఇరాన్ అని చెప్పేసి ఓవైపు ట్రంపే కితాబిస్తున్నాడు. ట్రంపే చెప్తున్నాడు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ సోల్స్ అంటూ ఒక కితాబ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు, ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ట్రంప్ దగ్గర నుంచి ఇలాంటి సమయంలో అఫ్కోర్స్ పాకిస్తాన్ లాంటి పనికిమాలిన వాళ్ళకి కూడా ట్రంప్ అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాడు. షహబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటాడు. కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో, తీవ్రమైనటువంటి పోటీ ఉన్న సమయంలో శత్రువులకి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. ట్రంప్ ఈజ్ ఏబుల్ టు టాక్ లైక్ దిస్, ట్రంప్ ఈజ్ ఏబుల్ టు గివ్ కాంప్లిమెంట్స్ అంటే ఏ స్థాయిలో ట్రంప్ని ఇబ్బంది పెడుతోంది ఇరాన్ అనేది ఖచ్చితంగా మనం ఒకసారి ఊహించుకోవచ్చు. కానీ ఈ స్థాయిలో ఇరాన్ పోరాడగలుగుతోంది అంటే ఎంతోమంది ప్రాణాలను బలిచ్చారు ఈ మధ్యలో. ఇక సైనికులు, సామాన్య ప్రజలు కొన్ని వేలల్లో ఉన్నారు. వాటితో పాటు ఇరాన్ని ఇన్ని రోజులుగా ఒక ఇస్లామిక్ రెజీమ్లో పిల్లర్స్ లాగా ఉండి నడిపించినటువంటి ఎంతోమంది ఈ మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో ఒక్కసారి మనం చూస్తే చాలా కీలకమైన వాళ్ళు ఎవరు అంటే అఫ్కోర్స్ మొట్టమొదటి ప్లేస్లో ఖమేనీ ఉంటాడు. అలీ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్. ఫిబ్రవరి 28న ఎయిర్ స్ట్రైక్స్లో మొట్టమొదటి అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సుప్రీం లీడరే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అలీ లారిజానీ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్, యుద్ధ సమయంలో చాలా పవర్ఫుల్ లీడర్గా పేరుంది. 2026 మార్చిలో ఎయిర్ స్ట్రైక్స్లో ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత అదే ఈ మార్చిలోనే ఆ తర్వాత గోలాం రెజా సోలిమానీ, మనం చూస్తున్నాం. ఒక్కసారి అక్కడ చూడండి, నేను మీకు ఒక లిస్ట్ ఇస్తున్నాను. ఆ లిస్టులో ఎవరెవరు ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారో ఒకసారి మీరు చూడొచ్చు. మినిస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇరానియన్ టెర్రరిస్ట్ రెజీమ్ ఇస్మాయిల్ ఖతీబ్ ఎలిమినేటెడ్. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి. అపాయింటెడ్ మినిస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్, అక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో చాలా కీలకంగా పనిచేశాడు. ఆ తర్వాత కమాండర్ ఆఫ్ ది బాసిద్ గోలం మెర్జా సోలిమానీ, చాలా కీలకమైన వ్యక్తి. బాసిద్కి అత్యంత కీలకమైనటువంటి నాయకుడు ఎలిమినేటెడ్. కమాండర్ ఆఫ్ ది బాసిద్ యూనిట్ ఫర్ ది లాస్ట్ 6 years. మనందరికీ తెలుసు అక్కడ ఉన్నటువంటి ఐఆర్జీసీలో బాసిద్ అనేది ఒక చాలా కీలకమైనటువంటి గ్రూప్. ఆ గ్రూప్కి గత 6 సంవత్సరాలుగా నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. నౌ హీ ఈజ్ ఎలిమినేటెడ్. ఐఎమ్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఎలిమినేటెడ్ అనే పదాన్ని ఉపయోగించడానికి కారణం అదే నేను. అండ్ నెక్స్ట్ చూద్దాం, ఎలిమినేటెడ్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్ ద వ్యూ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. వాళ్ళ టార్గెట్స్ కదా, దే ఆర్ జస్ట్ టార్గెట్స్ ఫర్ దెమ్.
ద ఎఫెక్టివ్ లీడర్ ఆఫ్ ది ఇరానియన్ టెర్రర్ రిజిమ్ అలీ లారిజానీ మనందరికీ తెలుసు. హీఈస్ వెరీ పాపులర్ అండ్ హీఈస్ వెరీ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్. అలీ ఖమేనీకి చాలా కీలకమైనటువంటి సపోర్టర్ అండ్ అక్కడ చాలా బలమైనటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు. అలీ ఖమేనీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు కూడా ఇతనే. ఇప్పుడు ఇతను కూడా అలీ లారిజానీని కూడా ఎలిమినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇలా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది. ఇస్మాయిల్ ఖాతీబ్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఇరానియన్ టెర్రరిస్ట్ రిజిమ్ మనం ఇంతకు ముందు చూసాం. ఇక వీళ్లతో పాటు మరింతమంది ఈ 2026లో జరిగినటువంటి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో మొహమ్మద్ షిరాజీ, సుప్రీం లీడర్ మిలిటరీ ఆఫీస్ హెడ్, ఇతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. మొహమ్మద్ షిరాజీ, అలాగే సాలహ్ అసాదీ, టాప్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి, అలాగే హుస్సేన్ జబల్ అమ్లేన్, ఈయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఆయుధాల అభివృద్ధి ప్రోగ్రామ్కి హీఈస్ వన్ ఆఫ్ ది హెడ్ అక్కడ. ఇలా ఎంతమంది కీలకమైన నాయకులు మీరు ఒకసారి చూడొచ్చు. ఆల్మోస్ట్ టాప్ 10 కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్, అమెరికా ఎలిమినేట్ చేయగలిగారు. ఇన్ ద వ్యూ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, వాళ్ళ కాంటెక్స్లో మాట్లాడుకుంటే దే ఎలిమినేటెడ్ దే టార్గెట్స్. దీనివల్ల ఇప్పుడు ఇరాన్కి కీలకమైనటువంటి, మరోవైపు ముజ్తబా ఖమేనీ సైతం గాయపడ్డాడని, ఈజ్ నాట్ వెల్ అని మనం కొన్ని వార్తలు వింటూ వస్తున్నాం. ముజ్తబా ఖమేనీ ఉన్నటువంటి బిల్డింగ్ మీద కూడా దాడి చేశారని, గాయాలయ్యాయని, లివర్ చాలా తీవ్రంగా దెబ్బతిన్నదని, కాలు తెగిపోయిందని, ఇలా రకరకాల వార్తలు మనం వింటూ వస్తున్నాం. అండ్ వీ కెనాట్ సీ హిమ్ అవుట్ సైడ్. ఒకప్పట్లాగా సుప్రీం లీడర్ అలీ ఖమేనీ లాగా మనం బయట చూడలేం. ముజ్తబా ఖమేనీ ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. ఈజ్ గోయింగ్ త్రూ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈజ్ అండర్ గోయింగ్ లాట్ ఆఫ్ సర్జరీస్ అని కూడా చెప్తూ ఉన్నారు. వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ ఇలా రెచ్చగొట్టడం వల్ల, ఇదొక సైకలాజికల్ గేమ్ కూడా కదా యుద్ధంలో, ఇలా రెచ్చగొట్టడం వల్ల వాళ్ళ ఐడెంటిటీని బయట పెడతారని చెప్పేసి దానికోసం కూడా ఇలాంటి కొన్ని వార్తలు రావచ్చు. లేదు నేను బాగానే ఉన్నానని ఎక్కడో ఒక చోట ఏదో ఒక వీడియో రిలీజ్ చేస్తే సోర్స్ ఆఫ్ దట్ వీడియో కనుక్కొని అది ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కొని వాళ్ళ యొక్క నెట్వర్క్ని మళ్ళీ డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరాన్ ఈ విషయంలో చాలా తెలివిగా ప్రవర్తిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నెట్వర్క్ విషయంలో కూడా ఇలాంటి మైండ్ గేమ్ని మొదలుపెట్టింది. ఖమేనీ మృతి తర్వాత మేము పగ తీర్చుకుంటామని చెప్పేసి నెతన్యాహు మీద దాడి చేశారు. మనకు తెలిసిందే, నెతన్యాహు ఉన్నటువంటి బిల్డింగ్ మీద దాడి చేశాం, నెతన్యాహు సోదరుడు పోయాడు, నెతన్యాహు కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి, అసలు ఆయన లేడు, ప్రాణాలతో లేడు నెతన్యాహు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున వార్తలు మనం వింటూ వచ్చాం. బట్ ఆఫ్టర్ దట్ నెతన్యాహు ఒక వీడియో రిలీజ్ చేయడం, ఈవెన్ అది కూడా ఏఐ వీడియో అని చెప్పడంతో, అంటే సోషల్ మీడియాలో వచ్చినటువంటి మొట్టమొదటి స్టేట్మెంట్ వీడియో వచ్చిన తర్వాత ఇట్స్ ఏఐ జనరేటెడ్ వీడియో అని, 6 ఫింగర్స్ ఉన్నాయని చెప్పి ఒక ప్రోపగండా క్రియేట్ అయింది. వీ డోంట్ నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ నాట్, వీ డోంట్ నో. బట్ క్రియేట్ అయిన తర్వాత నెతన్యాహు డైరెక్ట్గా ఐఎమ్ డయింగ్ ఫర్ కాఫీ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈవెన్ ఆ వీడియో కూడా కాదని చెప్పేసి అది కూడా ఏఐ జనరేటెడ్ అని చెప్తున్నారు. టు బి ఫ్రాంక్, వీ డోంట్ నో నెతన్యాహు ఉన్నాడా లేదా అనేది కూడా మనం చెప్పలేం. ముజ్తబా ఖమేనీ ఎలా ఉన్నాడో మనం చెప్పలేని పరిస్థితి కనపడుతుంది. ఈవెన్ ఒకానొక టైంలో అలీ ఖమేనీ కూడా, సుప్రీం లీడర్ కూడా బ్రతికున్నాడని, సుప్రీం లీడర్ కూడా పోలేదని ఈ దాడుల్లో. ఎందుకు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అలీ ఖమేనీ పోయాడు అనడానికి ఏ ఒక్క ప్రూఫ్ని బయటకు చూపించలేదు. బిన్ లాడెన్ లాంటి పెద్ద టెర్రరిస్టులని వాళ్ళు అటాక్ చేసినప్పుడు కూడా, అతన్ని ప్రాణాలు తీసినప్పుడు కూడా అతనికి సంబంధించిన ఫోటోనో వీడియోనో ఏదో ఒకటి రిలీజ్ చేశారు. బట్ ఖమేనీకి సంబంధించిన ఏ వీడియో రాలేదు, ఏ ఫోటో రాలేదు. దీంతో ఖమేనీ బ్రతికే ఉన్నాడేమో అని చెప్పేసి కొన్ని అనుమానాలు, కొన్ని రకాలైనటువంటి కొన్ని ప్రోపగండాస్ ఇక్కడ తెర మీదకి వచ్చాయి. అనేక మంది నమ్మారు కూడా ఖమేనీ బ్రతికే ఉన్నాడేమో అని చెప్పి. కానీ ముజ్తబా ఖమేనీ వచ్చి అధికారాన్ని చేపట్టిన తర్వాత, దానికంటే ముందు అరాఫీ వచ్చాడు, ఈవెన్ అరాఫీ మీద కూడా దాడులు చేశారు. అరాఫీ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఖమేనీ వచ్చాడు. వీ డోంట్ నో హౌ ఈజ్ అరాఫీ నౌ. అరాఫీ ఉన్నాడో లేదో తెలియదు, ముజ్తబా ఖమేనీ ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో చాలా సైకలాజికల్ గేమ్ ఉంది. వీటన్నిటితో పాటు అసలైన నిజం ఏంటంటే ఎంతోమంది కీలక నాయకులు ఇందులో ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫ్యాక్ట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఇరాన్ ఇప్పుడు లీడర్షిప్ క్రైసిస్లో ఉన్నమాట వాస్తవం.
ఐఆర్జీసీ తనంతట తాను సర్వవి అవ్వగలిగే విధంగా ఖమేనీ మొదట్లో మొత్తం ప్లాన్ చేసుకున్నాడు, ఇస్లామిక్ రెజీమ్ అక్కడంతా ప్లాన్ చేసి పెట్టింది అని చెప్పేసి మనం విన్నాం. ఐఆర్జేసీ ఇండివిజువల్ విభాగాలు ఉన్నాయి కొన్ని, వాటంతటా అవే సర్వే అవుతాయి, వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి మనం అనుకున్నాం. హెడ్ లేకపోయినా సరే రిమైనింగ్ పార్ట్స్ అన్నీ కూడా అక్కడ యాక్టివ్గానే ఉంటాయి, వాళ్ళు అందుకే ఇంత బాగా యుద్ధం చేయగలుగుతున్నారని చెప్పి మనం విన్నాం. సో అది గమనించినటువంటి ఇజ్రాయెల్ అండ్ అమెరికా నెమ్మదిగా ఒక్కొక్కరిగా కీలకమైనటువంటి సైనిక అధికారులు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్, అక్కడి సైంటిస్టులు అందరినీ ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయడం మొదలుపెట్టింది. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ లిస్ట్ నౌ. ఇప్పటి వరకు మనం ఆ లిస్ట్ చూసాం క్లియర్గా. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇరాన్ ఈజ్ ఫేసింగ్ ఎ సివియర్ లీడర్షిప్ ప్రాబ్లమ్స్. ఒక మాటలో చెప్పాలంటే స్కేర్సిటీ, లీడర్షిప్ స్కేర్సిటీ ఉంది ఇప్పుడు ఇరాన్లో, కొరత ఉంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోతుంది. ఓవైపు ఖమేనీ పోయిన తర్వాత పండగ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఖమేనీ ప్రాణాలకు పగ తీర్చుకుంటామని చెప్పి ఎర్ర జెండా ఎగరవేసిన వాళ్ళని మనం చూసాం. దానికి తగ్గట్లుగా ఎన్నో అటాక్స్ మనం వరుసగా చూస్తూ వస్తున్నాం. బట్ అవునన్నా కాదన్నా ఇరాన్ ఇప్పుడు కోలుకోగలుగుతుందా అనే ప్రశ్న వేస్తే ఖచ్చితంగా డౌట్ఫుల్గానే మనం చూడాలి. వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఎలిమినేషన్స్తో ఇప్పుడు ఇరాన్ తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. అక్కడ ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే ప్రజల నుంచి మరొక పెద్ద తిరుగుబాటుని ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఈవెన్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈజ్ ట్రయింగ్ టు ప్రొవోక్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్, మీరు రండి రోడ్ల మీదకి, ఎందుకంటే దే నో దట్ ఇక్కడతో ఆగిపోయేది కాదు. ఐఆర్జీసీని దే కెనాట్ ఫినిష్ ఐఆర్జీసీ. దే మే ఎలిమినేట్ సమ్ ఆఫ్ ది లీడర్స్, దే మే ఎలిమినేట్ సమ్ ఆఫ్ ది సోల్జర్స్, బట్ దే కెనాట్ ఎలిమినేట్ ద టోటల్ సిస్టమ్. ఎందుకంటే ఇండివిజువల్ పార్ట్స్గా, ఇండివిజువల్ బాడీస్గా వాళ్ళందరూ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు. దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దేర్. ఇది కేవలం ప్రజలు రోడ్ల మీదకి వస్తే తప్ప వాళ్ళు ఏం చేయలేమని వాళ్ళకి తెలుసు. కాబట్టి దే ఆర్ ప్రొవోకింగ్ ది పీపుల్ ఆఫ్ ఇరాన్. అది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. అండ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా మళ్ళీ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి అక్కడ ఆందోళన చేసే పరిస్థితులు కనపడుతున్నాయి. యాజ్ యూ కెన్ సీ ఆన్ ది స్క్రీన్, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు, చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇరాన్లో మరొకసారి. అండ్ ఆల్మోస్ట్ ఆ మొదట్లో జరిగినటువంటి ఆ ఆందోళనలకి ఒక జెన్జీ ఉద్యమం లాంటి ఉద్యమం వచ్చింది కదా యుద్ధానికి ముందు. ఆ టైంలో సుమారుగా మోర్ దాన్ 4,000 పీపుల్ వర్ మిస్సింగ్. 4,000 పీపుల్ అక్కడ మిస్ అవుతున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఆర్ దే ఇన్ జైల్స్? ఆర్ దే ఇన్ కస్టడీ? నో, దే ఆర్ నో మోర్. ఒక మాటలో చెప్పాలంటే దే కిల్డ్ ఎవ్రీబడి. దే కిల్డ్ ఆల్ ది 4,000 పీపుల్ ఇన్ ఇరాన్, రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న వాళ్ళని. సో ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు జడ్జ్ హూ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్ ఈస్ ద సిచ్యువేషన్. దిస్ ఈస్ ద రియల్ సిచ్యువేషన్ ఇన్సైడ్ ది